ఒకప్పుడు నలుగురు ఆడాలు కలిస్తే ఆ నలుగురు కాకుండా ఆ రోజు అరుగుల మీద రానాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. జోక్గా చెప్తాను. ఆ 5 కూర్చుంటారు అనుకోండి, ఒక ఆవిడ రాకపోతే ఆవిడ గురించి మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత సీరియల్ గురించి మాట్లాడుకుని మొదలెట్టారు కూర్చునే టైం ఉంటే. ఇప్పుడు మాట్లాడుకునేది ఆడాళ్ళలో నొప్పుల గురించి. నలుగురు ఆడాలు కలిస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మగాళ్ళ కంటే ఎక్కువ ఆడాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, అమ్మ ఒకటే మెడలు నొప్పమ్మా, నాకైతే నడువు నొప్పమ్మా, కాళ్ళు నొప్పమ్మా, అసలు పని చేసుకోలేకపోతున్నాను. ఇదే కబుర్లు. ఏ ఆడాళ్ళైనా సరే. దురదృష్టం ఏంటంటే ఇంజనీరింగ్ చదివే ఆడపిల్లల చిన్నపిల్లల ఆడపరిస్థితి కూడా అదే. వాళ్ళు ఇది కాదు సమస్య, పీసీఓడి. 100కి 80 మందికి వాళ్ళ డేట్స్ కరెక్ట్ గా రావు, 2 నెలలకి 3 నెలలకు వస్తాయి. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మలకి అమ్మమ్మలకి చక్కగా వాళ్ళు హ్యాపీగా వెళ్ళగలిగారు. వీళ్ళకి ఈ చిన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు, వాళ్ళకు కూడా ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఎంత వ్యవస్థ నాశనం అయిపోయిందంటే, ఒక భ్రాంతిలో పడి కొట్టుకుపోతా, పచ్చి అబద్ధాల ప్రపంచంలో మనం కొట్టుకుపోతా, చెప్పేవాడు లేడు. ప్రతి దానికి పరిష్కారం ఒకటే, టెస్ట్ చేయించుకో, మందులాడు, 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 పీరియడ్స్ రాట్లా మందులాడు, పిల్లలు పుట్టట్లా మందులాడు, అన్నిటికీ మందులే. అదో ప్రపంచం. టెస్టులు చేయించుకో, మందులు వాడు, నీ బతుకు సర్వనాశనం చేసుకో. ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య మీరు అనుకున్న రోగాలు కూడా కాదు, శక్తి లేకపోవటం, ఓపిక లేదు. ఓపిక లేకపోవడం కారణం కూడా సేమ్ మళ్ళా అదే. ఇన్నాళ్ళు మనకి గైడ్ లైన్స్ పేరుతో ప్రపంచాన్ని చేసిన మోసం. ఏదైతే బలమో ఆ బలం లేకుండా మనం దూరం చేసి, ఏదైతే చెత్తో అది తినిపించేలా మనం చేశారు. ఇందాక 3 చెప్పాను, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అని. దాన్ని ఇప్పటివరకు ఏం చేసామంటే మనం 100కి 80 కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, 80 చెత్తే. పావులకు ఉపయోగపడుతుంది 80 కార్బోహైడ్రేట్, 15 ప్రోటీన్, అది కూడా నాన్ వెజ్ వాళ్ళకైతే. ఒక 5 ఫ్యాట్ తీసుకున్నాం, 5 ఫ్యాట్ తీసుకున్నాం. అంటే ఏదైతే అవసరమో అది 20 ఇచ్చి, ఏదైతే చెత్తో అది 80 ఇచ్చాం. అది తప్పు జరిగింది. ఇప్పుడు మన పద్ధతి మార్చుకోవాలి, పాత పద్ధతికి వెళ్ళాలి. మీకు ఉదాహరణ చెప్పాలంటే రిఫైన్డ్ ఆయిల్స్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. వేరుశనగ పప్పులు గుళ్ళు ఎంత ఉన్నాయమ్మా రేటు చెప్పండి ఆడవాళ్ళు? 100 రూపాయలు అంతేనా అమ్మా? వేరుశనగ పప్పు గుళ్ళమ్మ ఎంత ఉన్న రేటు? కిలో 100 రూపాయలు. మనకి సూపర్ బజార్లో కొంటే ఒక రైతు పండించాడు అనుకోండి, 70 రూపాయలు పడుతుంది అనుకోండి రైతుకి, మనకు కాదు రైతుకి. పొలంలో వేరుశనగ పండించిన రైతుకి గుళ్ళు 70 రూపాయలు ఖరీదు పడుతుంది. అతనికి 1 కిలో కనుక వేరుశనగ గుళ్ళు ఆడితే 300 గ్రాముల ఆయిల్ వస్తుందండి. మిల్లుకు పంపించి ఆడితే 300 గ్రాముల ఆయిల్ వస్తుంది 1 కిలోకి. అంటే మీకు 1 కిలో వేరుశనగ నూనె రావాలంటే సుమారు 3.5 కిలోలు పప్పు ఆడాలి. 3.5 కిలోలు పప్పు ఆడాలి. ఆ మజూరి అది వేసుకుంటే 250 రూపాయలు కాస్ట్ పడుతుంది రైతుకి, మనకు కాదు రైతుకి. 250 రూపాయలు కాస్ట్ పడుతుంది ప్రకృతి నుంచి వచ్చిన 1 లీటర్ వేరుశనగ ఆయిల్. మీరు ఇప్పుడు సూపర్ బజార్కి వెళ్తారు, మీరు రోజు కొంటున్నారు. వేరుశనగ నూనె డబుల్ రిఫైన్డ్ ఆయిల్ ఎంత ఉందమ్మా రేటు? 100, 90, 110 అంతే. డబుల్ రిఫైన్డ్ ఆయిల్ గుర్తుపెట్టుకోండి. డబుల్ రిఫైన్డ్ ఆయిల్ అంటే 100 రూపాయలు ఎంఆర్పి. 100 రూపాయలు ఎంఆర్పి అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, రీటైలర్ ప్రాఫిట్, ప్యాకింగు, అడ్వర్టైజింగ్, ట్యాక్సులు, ట్రాన్స్పోర్టు, అడ్మినిస్ట్రేషన్ జీతాలు, లాభాలు అన్నీ కలిపితే ఆ 100, 90 గుర్తుపెట్టుకోండి. అంటే 20 నుంచి, నేను ఊరిని 40 అంటాను మాటర్స్కి, 20 రూపాయల ఆయిల్ కాస్ట్ 20 నుంచి 30 రూపాయలు పడితే కానీ ఆ 30 రూపాయలు కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ వాడి పడి ఉంటే అప్పుడు వాడు దాన్ని 90కో 100కో అమ్మగలడు. వేరుశనగ పండించిన రైతుకి రీఫైన్డ్ చైన్ ఆయిల్ 250 రూపాయలు ఖరీదు పడతా అంటే నీకు 30 రూపాయలకి ఎలా వచ్చిందండి ఆయిల్ చెప్పండి? ఏం కలిపితే, ఏ చెత్త కలిపితే పడింది చెప్పండి? ఇన్నాళ్ళు మనం తినదేంటి చెప్పండి? రిఫైండ్ ఆయిల్ పేరుతో చెప్పండి, ఏం తిన్నాం ఇన్నాళ్ళు? అందులో ఏం కలిపితే మీకు అది 30 రూపాయలు 40 రూపాయలు పడింది చెప్పండి? కాస్ట్ ఎలా పడింది చెప్పండి? రిఫైన్ చేయడానికి రూపాయి కాస్ట్ అవుతుంది అనుకుంటే డబుల్ రిఫైన్డ్ కనీసం 2 రూపాయలు అవుతుంది కదా. అంటే 252 రూపాయలు అవ్వాలి కనీసం రూపాయి వేసుకుంటే. మరి 30 రూపాయలు ఎలా పడిందండి? ఏం తిన్నాం ఇన్నాళ్ళు? మీరు గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తింటే అది పెద్ద ఎమ్మెల్యే గారంటే పెళ్ళికి వెళ్తే భోజనాల్లో పెళ్ళికి పెడితే మీ ఇంట్లో పెళ్ళికి అది. మీరు పొద్దున వేసుకొచ్చిన దోశలు దాంతో తిన్నారు, ఇందాక తిన్న బజ్జీలు హోటల్లో దాంతో తిన్నారు, మీరు పెద్ద స్టార్ హోటల్లో బిర్యానీ తింది రిఫైండ్ ఆయిల్తో. అన్ని తిన్నది మీరు రిఫైండ్ ఆయిల్ వాడి. మరి రిఫైండ్ ఆయిల్ బాగోతుంది చెప్పండి మీరు?